హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ డాకు మహారాజ్ నేటితో ఆంధ్రప్రదేశ్ ఒక థియేటర్లో 175 డేస్ కంప్లీట్ చేసుకోబోతుంది. డైలీ 4 ఆటలతో అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. లాంగ్ రన్ రికార్డ్స్ అంటే నందమూరి బాలకృష్ణ పేరు ఎందుకు గుర్తొస్తుంది? డైరెక్ట్గా నందమూరి బాలకృష్ణ మూవీస్ 175 డేస్ ఆడిన మూవీస్ ఇవన్నీ డాకు మహారాజ్ క్రియేట్ చేసిన రికార్డులు ఏంటి అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో తప్పకుండా లైక్ చేసి చూడండి. నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా 100 డేస్ సెంటర్లు అయినా కానీ, 175 డేస్ సెంటర్లు అయినా కానీ, లాంగ్ రన్ రికార్డ్స్ అయినా కానీ తక్కువ గుర్తొచ్చే పేరు నందమూరి బాలకృష్ణ పేరే. తన మూవీస్ అయితే లాంగ్ రన్లో రికార్డు క్రియేట్ చేస్తామనే ఒక మార్క్ అయితే ఉంది. లేటెస్ట్గా డాకు మహారాజ్ నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే డైరెక్ట్గా ఒక థియేటర్లో 175 డేస్ ఆడిన మూవీగా 10th మూవీగా రికార్డ్స్ అయితే క్రియేట్ చేసి పెట్టింది. ఆంధ్రప్రదేశ్లో చిల్కలూరిపేట వెంకటేశ్వర థియేటర్స్లో జనవరి 12వ తారీఖు నాడు రిలీజ్ అయ్యి డైలీ 4 ఆటలతో నేటితో 175 డేస్ కంప్లీట్ చేసుకోబోతున్న అరుదైన రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది డాకు మహారాజ్. ఇది వరుసగా 4th మూవీ. అఖండ మూవీ 175 డేస్ పైగా ఆడింది. తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి కూడా 175 డేస్గా ఆడింది. తర్వాత వచ్చిన భగవంత్ కేసరి కూడా 175 డేస్ కంప్లీట్ చేసుకున్నది. లేటెస్ట్గా డాకు మహారాజ్ 175 డేస్ ఆడి ఈ రికార్డు మాత్రం శాశ్వతం. వరుసగా 4th మూవీస్ 175 డేస్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ రికార్డు బాలకృష్ణ పేరు మీద శాశ్వతంగా ఉంటుంది. ఇక నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఫస్ట్ 175 డేస్ కంప్లీట్ చేసుకున్న మూవీ మంగమ్మ గారి మనవడు. అప్పట్లో ఈ మూవీ 84లో అయితే హైదరాబాద్లో అయితే ఒక థియేటర్లో 365 రోజులు ఆడింది. కానీ 175 ఫస్ట్ అక్కడి నుంచే నందమూరి బాలకృష్ణ కెరీర్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత వచ్చిన షిఫ్ట్తో చాలా సినిమాలు ఆడినాయి 175. మళ్ళీ ఒక థియేటర్లో డైరెక్ట్గా 175 డేస్ ఆడిన మూవీ, అందరికీ ఇష్టమైన మూవీ, ఇండస్ట్రీ రికార్డు మూవీ ముద్దుల మామయ్య. 89లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో అత్తకి యముడు అమ్మాయికి మూడు ఇండస్ట్రీ హిట్ అయినా కానీ, శివ మూవీ ఇండస్ట్రీ హిట్ అయినా కానీ, శివ మూవీ 14 సెంటర్లలో 100 రోజులు ఆడితే, అత్తకి యముడు అమ్మాయికి మూడు 16 సెంటర్లలో 100 రోజులు ఆడితే 100 డేస్ పరంగా 28 సెంటర్స్లో అప్పట్లో ముద్దుల మామయ్య మూవీ 100 డేస్ సెంటర్ ఆడింది. డబుల్ హ్యాట్రిక్ రికార్డు ఇండస్ట్రీ రికార్డ్ అయింది. అప్పట్లో సెంటర్ల పరంగా కానీ మాస్ ఏరియాలో నందమూరి బాలకృష్ణ క్రేజే వేరు. ఈ మూవీ కూడా డైరెక్ట్గా ముద్దుల మామయ్య అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో 175 రోజులు ఆడింది. తర్వాత వచ్చిన మూవీస్ రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, భైరవ దీపం కానీ షిఫ్ట్ వైజ్గా 175 డేస్ ఆడినా కానీ మళ్ళీ డైరెక్ట్గా సమరసింహారెడ్డి ఒకరు హైదరాబాదులో కానీ చాలా సెంటర్లో 43 సెంటర్లలో 100 రోజులు ఆడి అప్పట్లో 100 డేస్ పరంగా 175 డేస్ పరంగా ఎంత సంచలనమైన రికార్డు క్రియేట్ చేసి పెట్టిందో సమరసింహారెడ్డి. మళ్ళీ ఆ మూవీ తర్వాత నరసింహనాయుడు మళ్ళీ 19 సెంటర్లలో 175 డేస్ ఆడి అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. మళ్ళీ సింహ మూవీ 2010లో 175 రోజులు ఆడింది. దాని తర్వాత వచ్చిన లెజెండ్ మూవీ 175 రోజులు కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ 1000 రోజులకు పైగా ఆడి ఇండియన్ సినిమా రికార్డు క్రియేట్ చేసి పెట్టింది లెజెండ్ మూవీ. లెజెండ్ మూవీ తర్వాత బాలకృష్ణ మూవీస్ కొన్ని అనుకున్నంత రేంజ్లో నడవకపోయినా కానీ అఖండ మూవీతో నందమూరి బాలకృష్ణ కెరీర్ అనేది అఖండ ముందు అఖండ మూవీ తర్వాత అనే రేంజ్లో కొనసాగుతుంది. అఖండ 175 డేస్, వీరసింహారెడ్డి 175 డేస్, భగవంత్ కేసరి, లేటెస్ట్గా డాకు మహారాజ్ చిల్కలూరిపేట వెంకటేశ్వర థియేటర్లో డైలీ 4 ఆటలతో 175 రోజులు ఆడి సెన్సేషనల్ రికార్డ్ అయితే క్రియేట్ చేసి పెట్టింది. డాకు మహారాజ్ రిలీజ్ అయినప్పుడు చాలా కాంపిటీషన్లో రిలీజ్ అయింది. కానీ సినిమా పర్ఫెక్ట్గా ఆ టైంలో పబ్లిసిటీ కానీ ప్రమోషన్ చేసిన కానీ కలెక్షన్స్ అనేది ఒక రేంజ్లో ఉంటుండే. సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో బెస్ట్ మూవీగా డాకు మహారాజ్ ఉన్నా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రమోషన్ వల్ల కొంచెం సంక్రాంతికి వస్తున్న మన లీడ్ తీసుకున్నా కానీ ఎప్పుడైతే ఓటీటీలో డాకు మహారాజ్ రిలీజ్ అయిందో దాని కంటెంట్ వాల్యూ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, నందమూరి బాలకృష్ణ పర్ఫార్మెన్స్ అంటే అనేది అప్పుడు తెలిసింది. ఏకంగా వరల్డ్ వైడ్గా ట్రెండింగ్లో అయింది.
డాకు మహారాజు ఓటీటీలో వచ్చిన తర్వాత ఇప్పటికీ చాలా మంది హీరోలు డాకు మహారాజు బీజిఎం వాళ్ళ హీరో ఎలివేషన్స్కు వాడుకుంటూనే ఉంటారు. అంతటి బీజిఎం అనేది నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది డాకు మహారాజు. డాకు మహారాజు థియేటర్ రన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలైన మాస్ హిట్ అంటే ఓటీటీలో అని చెప్పుకోవచ్చు. సినిమా కరెక్ట్ సోలో రిలీజ్ కరెక్ట్ థియేటర్లో ఉందనంటే అప్పుడు దాని రేంజ్ వేరేలాగా ఉంటుండే. 100% ఒక రేంజ్లో వెళ్ళిపోతుండే. ఒక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రేంజ్ హిట్ అవుతుండే. కానీ రిలీజ్ టైం అనేది కొన్ని సినిమాలకు దెబ్బ పడుతుంది. కానీ ఓటీటీలో మాత్రం వీర విహారం చేసింది. ట్రెండింగ్ ఎక్కడెక్కడ పాకిస్తాన్ అదర్ కంట్రీలో కూడా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయిందంటే మరో చిల్కలూరుపేట 175 రోజులు ఆల్ టైమ్ అరుదైన రికార్డు. రాబోయే సినిమా 10th మూవీ డైరెక్ట్గా బాలకృష్ణది. రాబోయే అఖండ 2 మాత్రం ఇది కూడా పక్క 175 డేస్ రాసి పెట్టుకోవాల్సిందే. ఈ కాంబినేషన్ అలా ఉంటుంది. బోయపాటి బాలకృష్ణ ఈ కాంబినేషన్కి తిరిగేలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాప్కా కాంబినేషన్ అంటారు. మాస్ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నా కానీ ఈ కాంబినేషన్కి వచ్చే కిక్కే వేరు, ఆ రిజల్టే వేరు. ప్రతి సినిమా నిరూపించింది. వెయిటింగ్. అఖండ కూడా 175 డేస్ ఆడుతుందని వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.